అంటువ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం కింద రూపొందించిన ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ IHIP వెబ్ లింక్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. పరిసరాల అపరిశుభ్రత, మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీరు కలుషితమవడం వంటి కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాంతులు, విరేచనాలు, ఇతర అంటువ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పలు సందర్భాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో పై స్థాయి అధికారులకు చేరడంలో జరుగుతున్న జాప్యాన్ని అధిగమించేందుకు వ్యాధుల నియంత్రణలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వెబ్ లింక్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు తమ ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధులు, వాటి ఉధృతి వివరాల నమోదుకు అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రజలు నమోదు చేసిన సమాచారం క్షణాల్లోనే క్షేత్రస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు చేరుతుందని కమిషనర్ వివరించారు. ఈ అలర్ట్ల ఆధారంగా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అప్రమత్తమై వెంటనే అవసరమైన చర్యలు చేపడతారన్నారు. ఈ కొత్త అవకాశం ద్వారా ప్రజలు అంటువ్యాధుల నివారణకు సహకరించాలని కోరారు.